సో ఇక్కడ దీనత్వం మాటకు విధేయత చూపుతుంది, తగ్గించుకొని లోబడుతుంది. అయితే ఎవరి ముందు దీనుడుగా ఉన్నాడు? మనుషుల ముందా, దేవుని ముందా? అది ఎవడు దీనుడై అంటే మనుషుల ముందు కాదు, నంబర్ 1 దేవుని ముందు దీనుడై. యేసు ప్రభు శిలువకు అప్పగింపబడ్డప్పుడు దీనుడై ఒక్క మాటైనా పలుకలేదు. ఎందుకు? మనుషుల ముందు దీనుడుగా ఉండాలని తగ్గించుకున్నాడా? మనుషుల ముందు దీనుడుగా ఉండాలని తగ్గించుకున్నాడా? మరి మనుషుల ముందు దీనుడుగా ఉండాలని తగ్గించుకుంటే పొంతి పిలాతు అలా ఎందుకు మాట్లాడాడు? నీవు రాజువా అని ఆయన అడిగితే ఏదో ఏదో ఏం రాజునోలే ఇట్లా దీనపు మాటలు మాట్లాడాడు. నీవన్నట్టే అన్నాడు.